హాయ్ ఫ్రెండ్స్, నెట్ క్లాత్ తోటి హ్యాండ్స్ బుంగ హ్యాండ్స్ పెడుతున్నాను. ఇది కిందికి పట్టీ, ఈ పట్టీని ఈ హ్యాండ్స్ కుచ్చులు పెట్టి పట్టీని అతికిస్తా. ఇగో పైన మెయిన్ పార్ట్ అతుకు, ఇది లోపల లైనింగ్. దీన్ని అదే ఇలా కుట్టేస్తున్నా కదా, కొంచెం ఇలా అతికిచ్చిన. దీన్ని సీదా మీద పెట్టి ఇప్పుడు మీద అనుగుడు కుట్టేస్తున్నా. ఇలా వచ్చేస్తుంది, లోపలికి లైనింగ్ పోతుంది, మీద మెయిన్ పార్ట్ ఇలా కుట్టిన. ఇలా కుట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టి దీనికి చూడండి, ఇది కింది భాగము. ఈ కింది భాగంకు కుచ్చులు పెడుతున్నాను. చూడండి, వెడల్పుగా పెట్టాలి. అప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఆ క్లాత్ పెట్టినట్టు కాకుండా ఇది పెద్దగా పెట్టాలి కుచ్చులు. లోపల బాడీ కూడా కనపడకుండా ఉంటుంది. కొంచెం పెద్దగా పెట్టి కరెక్ట్ అక్కడి వరకు చూడండి. ఇలా చూడండి, ఇలా మళ్ళీ హ్యాండ్కి సరిపోయేంత వరకు కుట్టాలి. హ్యాండ్ వాళ్ళది ఎగ్జాక్ట్ వచ్చేసి 4.5. 4.5 హ్యాండ్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇద్దాం. 5.5, 6.5, ఇంకా చాలా ఎక్కువనే ఉంది. ఇంకా అటొక్కటి ఇటొక్కటి కూర్చోబెట్టినా పర్వాలేదు. చూడండి, ఇలా చూసుకుంటూ కుచ్చులు పెట్టాలి. కుచ్చు రెడీ చేసిన కదా, రెడీ చేసిన తర్వాత కింద పట్టీ రెడీ చేసిన కదా, ఇప్పుడు ఈ పట్టీని అనేది దీన్ని ఇలా సమానం చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఇది ఎంత ఉందో చూసుకుందాము. 4.5 హ్యాండ్ కరెక్ట్, 5.5, 6.5 ఎక్కువనే ఉంది. దీన్ని ఇలా సీదా ఇది మెయిన్ పార్ట్ దీనిపైన పెట్టి కుట్టాలి. మెయిన్ పార్ట్ను ఇలా పెట్టి కుట్టిన తర్వాత సరి చేసుకుంటూ కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని అన్నది లోపలికి వేసి దీన్ని లోపలికి ఉంచి దీన్ని ఇలా రివర్స్ ఉల్టా తిప్పడానికి, పోగులు పోకుండా ఉల్టా తిప్పడానికి ఇలా మంచిగా లోపల హోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టు అన్నది నెట్టి పైన దీనిపైన పడకుండా
ఇలా ఇప్పుడు లేస్ వేస్తున్నాను. ఇలా ఇవ్వకుండా చుట్టూ అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసి చూడండి ఇలా హ్యాండ్ తయారైంది. రెడీ చేసుకొని బ్లౌజ్ వెయిట్ ఇంకా కుచ్చులు కాలేదు. ఇటు సైడ్ ఎటు సైడ్ ఉన్నాయో నెక్స్ట్ అటు సైడే ఇలా కుచ్చులు పెట్టాలి. ఇటు సైడ్ రివర్స్ ఉన్నది. అట్లనే సేమ్ ఒకే సైడు కుచ్చులను ఇలా చూడండి. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత ఇలా కరెక్ట్గా మలిపి మంచి సరి చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు అవుతుంది కదా, దీన్ని కొంచెం షేప్ లాగా చేసుకోవాలి. కొంచెం షేప్ లాగా వేసిన తర్వాత దీన్ని బ్లౌజ్ హ్యాండ్ను బ్లౌజ్కి అటాచ్ చేయాలి. ఇలా కరెక్ట్ మిడిల్ ప్లేస్ చూసుకొని మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి. అదే తీసుకోమని క్యాన్ ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేవు, వద్దుండే ఏందో అర్థంగా
అందులో ఏముంది కింద పంపించేసి ఇగో తీసుకో. అలా బాక్స్ ఆర్తిది బ్లౌజ్ ఇది తీసుకో. ఆర్తిది బ్లౌజ్ ఇది దీని పైన క్లాత్ ఇన్ని పెట్టినట్టు గుర్తుంది. అవు ఈయన్నే పెట్టినాం. ఇక్కడ లేదా మళ్ళీ బండి ఇలాగా అంత పొడవు పెడుతున్నాం కదా అని బాగుంటుంది. వీడియో తీసేయి. ఇదంతా ఇలా హ్యాండ్కు పక్కల సైడ్ కుట్లు ఇలా వేయాలి. మీకు 4.2 చుట్టుకొలత, చేతి చుట్టుకొలత. చాలా పోగులు పోతున్నాయి, కుట్టడానికి కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా దీన్ని వీ నెక్ పెట్టి కట్ చేసినాము. వీ నెక్ అనేది 8 ఇంచెస్ తీసుకున్నాము. ఈ 8 ఇంచెస్ తీసుకొని వీ నెక్ కట్ చేసినాము. ముందుకే ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకున్నాము. ఇది వెనకాల పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని ముందు నెక్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రిన్స్ కట్ కట్ చేసినాము. ఇది ముందుకు ప్రిన్స్ కట్. ఇది హ్యాండ్స్ అన్నది నెట్ తీసుకొని, ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా, నెట్ తీసుకొని ఇలా కుచ్చులు పెట్టుకొని ఇదన్నీ ఇలా కుట్టినాము. హ్యాండ్స్ను ఇలా పట్టి వేసి లేస్ వేసినాము. లేస్ వేస్తే బాగుంటుందని, వర్క్ లేదు కదా. ఇక వెనకాల రౌండ్ నెక్, డీప్ నెక్. ఇది బోట్ నెక్ కాదు, వెనకాల రౌండ్ నెక్ పైపింగ్ వేసి లేస్ వేసినాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కింద పైపింగ్ వేసి ఇలా కుట్టినాము. అవంతా